జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులకు పరిశ్రమల అధికారి పట్టుబడ్డారు. 15,000 లంచం తీసుకుంటుండగా జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాసును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుగులోతు లచ్చిరామ్ అనే వ్యక్తి అశోక్ లేలాండ్ వాహనానికి పరిశ్రమల శాఖలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వాహనానికి 50,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు శ్రీనివాస్. దీంతో లచ్చిరామ్ ఏసీబీని ఆశ్రయించాడు. 15,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. గుగులోతు లచ్చిరామ్ ఇతను శ్రీనగర్ మల్లంపల్లి ములుగు జిల్లా నివాసి. గత సంవత్సరం అశోక లేలాండ్ వెహికల్ 53 లక్షలకి కొనుగోలు చేసినాడు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద ఇతనికి అప్లై చేసుకున్నాడు. ఈ ఆఫీసులో అప్లై చేసుకున్నాడు. గంగాధర శ్రీనివాస్ ఈయన జనరల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ భూపాలపల్లి, ఇన్ఛార్జ్ ములుగు, 2 జిల్లాలు కూడా ఇతనే చూసుకుంటున్నాడు. సో అతన్ని వర్క్ చేయడం కొరకు ఇంతకుముందు 50,000 తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 60,000 కావాలని చెప్పి డిమాండ్ చేసిండు. అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అయ్యాడు. లాస్ట్కు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ 15,000 ఇస్తుంటే ఈరోజు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము శ్రీనివాస్ గారిని. తర్వాత దాని ఫైలు, తర్వాత డబ్బులు అన్నీ కూడా రికవరీ చేసినాము. ఇతన్ని ఏసీబీ కోర్టు హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తాము.